ఒక వరలో రెండు కత్తులు ఎలా ఇమడలేవో ఒకే ఇలాఖాలో రెండు పెద్ద రాజకీయ కుటుంబాలు సేమ్ పార్టీలో అస్సలు మనుగడ సాగించలేవు. రాయలసీమలోని ఆ కీలకమైన జిల్లాలో ఇప్పటిదాకా అలాంటి జగడమే జరుగుతూ ఉండగా ఇకపై దానికి ఫుల్ స్టాప్ పడబోతోందట. ఆ ఫ్యామిలీస్ మధ్య వర్గపోరుకు చెక్ పడబోతోందా అనే చర్చ జోరందుకుంది. ఇక జిల్లా ఇన్ఛార్జిగా నియమించబడ్డ వ్యక్తి మరియు స్థానిక మంత్రి మధ్య ఇక వ్యత్యాసాలు తొలగుతాయా లేదా పెరుగుతాయా? ఇద్దరు సమన్వయంతో పనిచేస్తారా? ఇప్పుడు ఆ నియోజకవర్గంలో అలాగే ఆ జిల్లాలో సర్వత్రా నడుస్తున్న చర్చ ఇదే. ఇందుకు ఎవరా ఇద్దరు నేతలు? రాయచోటి టీడీపీలో రచ్చ తగ్గేనా? పార్లమెంటరీ ఇన్ఛార్జిగా ప్రసాద్ బాబు నేతల మధ్య సమన్వయం సాధ్యమేనా? మండిపల్లి సుగవాసిల మధ్య సయోధ్య సాధ్యమేనా? ఒకనాడు ఉమ్మడి కడప జిల్లాలో భాగంగా ఉన్న ప్రస్తుత అన్నమయ్య జిల్లాలో టీడీపీ పరిస్థితులపై ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. ఇక్కడి తెలుగు తమ్ముళ్ల వర్గపోరు గురించి ప్రపంచమంతా తెలిసిన విషయమైనా ఇప్పుడది మరో రకంగా చర్చకు దారితీస్తోంది. కీలకమైన రాజకీయ కుటుంబాల మధ్య ఏం జరుగుతోంది అన్నదే తెలుగు తమ్ముళ్ల మధ్య చర్చకు కారణమవుతోంది. ఈ ఫ్యామిలీస్ మధ్య మొదటి నుంచి రాజకీయ విభేదాలున్నాయనేది బహిరంగ రహస్యమే. అయితే ఇప్పుడు ఈ కుటుంబాల నుంచి ఇద్దరు నేతలు కీలకంగా వ్యవహరిస్తుండటంతో ఏం జరగబోతోంది అనే ఆసక్తి ఏర్పడింది. వీరిలో ఒకరు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రిగా ఉంటే మరొకరు సుగవాసి ప్రసాద్ బాబు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రమోషన్ కొట్టేశారు. దీంతో రాబోయే రోజుల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయన్నదే ఇంట్రెస్టింగ్ గా మారింది. గత 3 దశాబ్దాల పైబడి సుగవాసి మండిపల్లి కుటుంబాల మధ్య రాజకీయ వైరం నడుస్తూనే ఉంది. దీని వెనుక బలమైన పొలిటికల్ స్టోరీ ఉంది. చాన్నాళ్లుగా టీడీపీకి వెన్నుదన్నుగా ఉంటున్న సుగవాసి కుటుంబం నుంచి దివంగత మాజీ ఎంపీ పాలకొండరాయుడు పొలిటికల్ గా పవర్ చూపించారు. అయితే ఆయన దగ్గర అనుచరుడిగా ఉన్న మండిపల్లి నాగిరెడ్డి ఆయనతోనే వ్యాపార లావాదేవీలు కలిగి ఉండేవారట. అలా నాగిరెడ్డి కూడా రాజకీయంగా ఎదగటం మొదలెట్టి 1985 నాటికి కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్నారు. అలా వీళ్లు టీడీపీ, వాళ్లు కాంగ్రెస్ అన్నట్టుగా రాజకీయం మారిపోయింది. సుగవాసి మండిపల్లి కుటుంబాల మధ్య రాజకీయ వైరానికి అప్పుడే బీజం పడింది. అలా కొనసాగుతున్న రాజకీయ వైరం ఇప్పుడు వారసుల దాకా పాకింది. మండిపల్లి ఫ్యామిలీ మళ్లీ టీడీపీలోకి వచ్చినా ఆ వార్ ఆగిపోలేదు. సుగవాసి పాలకొండరాయుడి కుమారులు సుబ్రహ్మణ్యం, ప్రసాద్ బాబులు సైతం టీడీపీ కోసం బలంగా పనిచేస్తూనే ఉన్నారు. కానీ వారికి అంతగా అదృష్టం కలిసి రాలేదు అనే చెప్పాలి. అయితే మండిపల్లి నాగిరెడ్డి వారసుడిగా ఇటీవల ఎన్నికల్లో టీడీపీ తరపున విజయం సాధించారు రాంప్రసాద్ రెడ్డి. అంతేకాదు మంత్రిగానూ ప్రమోషన్ దక్కించుకున్నారు. అయితే సుగవాసి పాలకొండరాయుడి కుమారుడిగా సుగవాసి సుబ్రహ్మణ్యం రాయచోటి నియోజకవర్గం పక్కనే ఉన్న రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య మళ్లీ జగడం మొదలైంది. రెండు కుటుంబాల మధ్య బహిరంగంగా మాటల యుద్ధం నడిచింది. అయితే అధిష్టానం సూచనతో 2024 సాధారణ ఎన్నికల్లో రెండు కుటుంబాలు కలిసినట్టే కనిపించినా అది 3 నాళ్ల ముచ్చటే అయింది. అంతా కలిసిపోయారు అనుకున్న కొన్ని రోజులకే వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఒకరి మీద ఒకరు తీవ్ర విమర్శలే గుప్పించుకున్నారు. ఇన్నాళ్లు జరిగిందంతా ఒక ఎత్తైతే ఇక ముందు జరగబోయేది మరో ఎత్తన్నట్టుగా ఉంది లోకల్ రాజకీయం. మంత్రిగా ఉన్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సుగవాసి కుటుంబాన్ని అంతర్గతంగా ఎదగనివ్వకుండా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు అనేది ఆ వర్గం నుంచి వినిపిస్తున్న వాదన. అయితే ఇటీవల సుగవాసి సుబ్రహ్మణ్యం వైసీపీ కండువా కప్పుకోగా ఆయన సోదరుడు ప్రసాద్ బాబు రాజంపేట పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జిగా ప్రమోషన్ కొట్టేశారు. మంత్రి మండిపల్లి ఇలాఖా రాయచోటి కూడా ఇప్పుడు రాజంపేట పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి మరోసారి ఒకే ఊరలో రెండు కత్తులన్నట్టుగా తయారైంది పరిస్థితి. చాలా కాలంగా ఈ రెండు కుటుంబాల మధ్య పొలిటికల్ వైరం నడుస్తోంది. కాబట్టి మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఇన్ఛార్జ్ ప్రసాద్ బాబుకి మధ్య పొసుగుతుందా అనే చర్చ తెర మీదకొచ్చింది. ప్రచారాలకు తెరదించుతూ తన కార్యాచరణ మొదలెట్టారు రాజంపేట పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ సుగవాసి ప్రసాద్ బాబు. శ్రేణులకు క్లారిటీ ఇచ్చేశారట. పార్టీ బలోపేతమే తనకి ముఖ్యమని, వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లబోనని స్పష్టతిచ్చారట. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారని చెప్పారట. గతం గతహ, అప్పుడేం జరిగిందో జరిగిపోయింది. అవన్నీ మనసులో పెట్టుకుని పార్టీని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదంటున్నారట ప్రసాద్ బాబు. ఆయన ఇచ్చిన క్లారిటీతో తెలుగు తమ్ముళ్లు తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారట. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా వ్యక్తిగత విద్వేషాలను రెచ్చగొట్టే మాటలకి దూరంగానే ఉంటారు. కాబట్టి ఇప్పుడు ప్రసాద్ బాబు కూడా అదే లైన్ తీసుకున్నారు. కాబట్టి పార్టీలో అంతర్గత పోరుకు చెల్లు చీటి అంటున్నారట. మరి మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.